అంత కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఎమ్మెల్యేలని నియోజకవర్గాల మార్పులు కావచ్చు, స్థానాలు చాలా మందిని తీసివేయటం కావచ్చు, ఇవి ఎందుకు జరుగుతుందంటారు? ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, శాసనసభ్యుడు కానీ ఒక 5 సంవత్సరాలు ఎవరికైనా అవకాశం వస్తుంది. ఒక పార్లమెంట్ సభ్యుడు కానీ శాసనసభ్యుడు. ప్రభుత్వం వారు ముఖ్యమంత్రిగా ఏదైతే హామీలు ఇచ్చారో వారు చేయవలసిన కార్యక్రమాలన్నీ డెలివరీ సిస్టమ్ అంతా కూడా ఖచ్చితంగా వారు చేసుకుంటూ పోతారు. అలాగే ఒక శాసనసభ్యుడు కూడా వారికున్న అవసరాలు బట్టి, వారికున్న పరిస్థితులు బట్టి వారికున్న బాధ్యత బట్టి చేసుకుపోతూ ఉంటారు. బట్ దాంట్లో ఏమైనా చిన్నగా ఉండేటప్పుడు సరే సహజంగా సాటిస్ఫాక్షన్ రేట్ అనేది ముఖ్యమంత్రి గారికి ఉన్నంతగా శాసనసభ్యుడికి ఉండలేకపోవచ్చు. అన్నంత మాత్రాన ఆ శాసనసభ్యుడు ఏమీ ఇబ్బంది పడ్డట్టు కాదు. ఇంకో దగ్గరికి వెళ్తే ఆ సిస్టమ్ మార్చొచ్చు, ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకో ప్లేస్కి వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు అనేది ఇదంతా పొలిటికల్ చేంజెస్ అంతే తప్పించి దాంట్లో అతనేమి అక్కడ నుంచి నాకు మార్చినంత మాత్రానో లేకపోతే వరకు వచ్చి ఒక సీటు డెనై చేసినంత మాత్రానో అతనేమి ఇబ్బంది పడ్డట్టు లేకపోతే అతను ఏదో ఇబ్బంది పాలు అయ్యేటట్టు అనేది కాదు. ఓకే, అంటే జనరల్ గా అంటే అట్లా చేంజ్ చేయటం వల్ల అంటే గెలుపే లక్ష్యంగా ఉన్నారు కాబట్టి చేంజ్ చేసుకుంటున్నారు. అంతే అంతే. అక్కడ ఉన్న సమాజ సమీకరణాలు 2019లో ఒక రకమైన సమాజ సమీకరణాలు, ఇవాళ 24కి వచ్చే కొన్ని సామాజిక సమీకరణాలు, ప్లస్ రెండోది సర్వేలు. అన్నిటికంటే మెయిన్ ఏదైతే ఉందో ప్రభుత్వం తీసుకున్న సామాజిక న్యాయం. ఏదైతే ముఖ్యమంత్రి గారు 2019 ఎన్నికల్లో చెప్పి ఈ ప్రభుత్వం వస్తే సామాజిక అన్ని వర్గాలని సమన్వయపరుస్తామని మీరు అబ్జర్వ్ చేయండి. ఆయన ఇస్తున్న ప్యాటర్న్, ఇంతమంది బీసీలు, ఎప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తున్న సీట్లు, ఇది ఎప్పుడు ఎవరిని ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రకమైన ప్యాటర్న్ అనేది ఈ వెనుకబడి వర్గాల వరకు ఎంత ప్రాముఖ్యత ఎప్పుడు కనపడలేదు. ఆ సామాజిక సమీకరణాలు ఇవాళ ఆయన ఇస్తున్న సామాజిక సమీకరణాలతో ప్రజలు చాలా మంది వాళ్ళ రాజ్యాధికారం, చాలా మంది ప్రభుత్వాలు, చాలా మంది ముఖ్యమంత్రులు చెప్పారు మీకు రాజ్యాధికారం ఇస్తాము, మేము వస్తే 100% చేసి చేతల్లో కనపడుతుంది కదా. పార్టీని ఎందుకు డినై చేసి బయటకు వెళ్తున్నారు? పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీనే ఇక్కడ ముఖ్యమంత్రి గారి వల్ల నష్టం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేసి ఎందుకు వెళ్తున్నారంటే రాజకీయ పార్టీల్లో ఉండేవాళ్ళు పార్టీల మార్పు అనేది సహజంగా జరుగుతున్న ప్రక్రియ. మీకు ఒక విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ నుంచి వారు వెళ్తున్నారు అనేది అంత ముఖ్యం, అక్కడంత వ్యాక్యూమ్ ఉన్నది అనేది అంత ముఖ్యం. అక్కడ అంత స్పేస్ ఉంది అంటే మీకు అర్థం చేసుకోండి, అక్కడ అభ్యర్థులు లేక ఎక్కడి నుంచి అభ్యర్థులు వెళ్తున్నారని ముఖ్యం. రాజకీయ పార్టీలో ఎంతైతే అధికార పక్షం ఉంటుందో అంతే బలంగా ప్రతిపక్ష పార్టీ కూడా ఉంటుంది ఎక్కడైనా. ఏ రాష్ట్రంలోనే చూడండి, ఏ రాజకీయ పార్టీ ఎక్కడ అధికారం చేస్తున్నప్పుడు. కానీ ఇక్కడ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఎంతమందికి వెళ్తున్నా చోటు ఉందంటే అక్కడ వెళ్తుందంటే అక్కడ అంత స్పేస్ కనపడుతుంది. దాన్ని బట్టి అర్థం ఉంది కదా ఇక్కడ 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 ప్రతిపక్షం ఈ పార్టీ బలంగా ఎంత ప్రతిపక్షం ఎంత బలంగా ఉన్నదని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలంగా ఉన్నారు కనపడుతుంది కదా. మీరే చెప్పారు కదా, ఇప్పుడు నిన్నటి వరకు ఇక్కడ 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 పదవ బాధ్యతలు తీసుకొని ఇక్కడ నుంచి డినై చేసిన తర్వాత వారు వెళ్తున్న స్పేస్ దొరుకుతుందంటే మీరు అక్కడ లీడర్షిప్ ఉంటే 5 సంవత్సరాలుగా ప్రతిపక్ష పార్టీలో లీడర్షిప్ ఉంటే ఎందుకు వస్తుంది అవకాశం? అక్కడ నాయకత్వం అవసరం, నాయకత్వం లేదు కాబట్టి నాయకత్వం వచ్చింది అంటే అంటే ప్రతిపక్ష పార్టీ ఎంత బలంగా ఉన్నదని నేను చెప్పకనే చెప్తుంది కదా. మరి ఇంకా అందరూ కన్ఫ్యూజన్ ఉంది. అందుకే అది వైనాట్ 175 అనేది నేను చెప్తుంది. అంటే మీరు పెత్తందారులు, పేదలు వర్సెస్ పెత్తందారులు అంటున్నారు కదా. నో డౌట్ అబౌట్. అసలు పెత్తందారులు అని అంటే దానికి అర్థమే జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారి వ్యవస్థ అయింది, ఆయనకి 5 ఇళ్ళు ఉన్నాయి లేదా ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఆయన దేశంలోనే ఎక్కువ ఆస్తిపరుడైనటువంటి సీఎం అని చెప్పని ప్రతిపక్షాలు పదే విమర్శిస్తున్నాయి. ఏమంటారు దానికి? అక్కడ వ్యవస్థ మీరు ఆయన తీసుకున్న దాని అర్థాన్ని వేరేగా తీసుకున్నారు. ఓకే, పెత్తందారి అనేది మనస్తత్వం, వాళ్ళ ఆలోచన విధానం. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది లేకపోతే చిన్నసింహ గారికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి అన్నది ఇక్కడ ప్రాముఖ్యం కాదు. ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు ఒక పదవి బాధ్యత ఇచ్చి హైయెస్ట్ మ్యాండేట్ ఇచ్చి ఈ రాష్ట్రంలో 150 సీట్లు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రిగా చేసింది ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఆయన తీసుకుంటే నిర్ణయాలు ఏంటి ఒకసారి తీసుకోండి. ఆయన ఏ డెలివరీ తీసుకున్నారు? ఈ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి ఈ రోజు ఉన్న ఈ 5 ఇయర్స్లోకి వచ్చేసరికి ఈ రోజు
మేము గ్రామాల్లో తిరిగేవాళ్ళు. ఓకే. ఇవాళ పేదరికం అనేది ఎక్కడ కనపడుతుంది? ఉమ్, తిరగండి, మీరు ఎక్కడికి నిలిచేయండి, ఉమ్, మీ కెమెరా పట్టుకుని వెళ్ళండి, ఏ గ్రామాలకు వెళ్ళండి. ఉమ్, ఇవాళ ఎవరైనా వచ్చి ఇవాళ నేను ఇవాళ శుభ్రంగా నేను ఉండలేకపోతున్నాను, నాకు ఒక ఇల్లు లేదు, లేకపోతే నాకు తినడానికి భోజనం లేదు, లేకపోతే నాకు ఉండడానికి ఇల్లు లేదు అనే వ్యక్తిని చూపించండి ఈ ఆంధ్ర రాష్ట్రంలో. పేదరికం లేదంటారా? 100%. పేదరికం అంటే మీ దృష్టిలో ఏంటి? మీ దృష్టిలో ఏంటి? ఈ రోజు కూడా వాడికి మినిమం నీడ్స్, ఉండడానికి ఇల్లు అవనివ్వండి, తినడానికి మంచి భోజనం అవనివ్వండి, వాడి పిల్లలు చదివించుకోవడం మంచి చదువు అవనివ్వండి, లేదు వాడికి జబ్బు చేస్తే మంచి వైద్యం అవనండి, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చూడాల్సిన అవసరం. ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అంశాలన్నీ కూడా ఉన్నాయా లేవా అన్నది ప్రైమరీ రూల్. దీన్ని ఎవరు ఎష్యూస్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేశారు. రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రి చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, లేకపోతే ఇంతకుముందు ఇంకోలు చేశారు, ఇవన్నీ చేశారు. వాళ్ళ తాలూకు ఆలోచన విధానం ఏంటి? ఇవాళ రావాలి, పెద్ద పెద్ద అమరావతి కట్టాలి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలి, ఇది కాదు కదా. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఇవన్నీ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాలా? అసలు ముందు ఆంధ్ర రాష్ట్రంలో 30 లక్షల ఇల్లు ఆయన సైట్లు ఇచ్చి ఇల్లు ఇచ్చారు. ఎందుకు ఉన్నది వ్యాక్యూమ్? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఏమైనా 30 లక్షల ఇల్లు పక్క రాష్ట్రం వాళ్ళకి ఇచ్చారు ఆయన? ఈ రాష్ట్రంలో ఇచ్చారు. ఈ రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇల్లు పట్టాలు ఇచ్చి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేశారంటే ఇవాళ ఇంతమంది ముఖ్యమంత్రి చేస్తున్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో 1,60,00,000 ఉన్న కుటుంబాల్లో ఆల్మోస్ట్ ఆల్ 1/5 ఆఫ్ ది అంటే ప్రతి 4-5 ఇళ్ళకి ఒక ఇల్లు లేనివాడు ఉన్నాడని క్లియర్ కనబడుతుంది కదా. ఆయన ముఖ్యమంత్రి పదవి బాధ్యత తీసుకున్న నాటికి ఇంతమందికి ఎలా ఇల్లు ఇచ్చారు అంటే ఇంతమంది నిరుపేదలు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారని అర్థమవుతుంది కదా. వాళ్ళు ఎక్కడున్నారు? ఏ పూరుగడసనో, లేకపోతే రోడ్డు పక్కనో, లేకపోతే ఎక్కడో ఆక్యుపేషన్లోనో ఉన్నారు.